ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమతో వందనాలు. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయంలో దేవుని మాటలు కొద్దిసేపు మనం ధ్యానించుకున్నాం. గత వారం నుండి మనము ఒక పాఠాన్ని ఆలోచన చేస్తున్నాం. ఏంట పాఠము? యేసుక్రీస్తు యొక్క జ్ఞానము. యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞానాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. పోయిన వారం ఇది చదివించాను. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 11-12 వచనాలు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులము అగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. ఇక్కడ అనేక సందర్భాలు ఉన్నాయి. ఒక మాట తెలియజేయబడింది, మనము దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములో ఏకత్వము పొంది, మనము దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము అంటే యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానమును కూడా మనము తెలుసుకొని ఉండాలి. అయితే కేవలము ఆయన జ్ఞానాన్ని గురించి తెలుసుకోవడానికి మాత్రమే కాదు, ఆయన యొక్క పరిశుద్ధమైన పవిత్రమైన జీవితము ఎలాంటిదో అలాంటి పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాన్ని మనము జీవించాలి అనేది అదే సంపూర్ణముగా మనం ఎదగటం. యేసుక్రీస్తు ఎలాంటి పరిశుద్ధుడో, యేసుక్రీస్తు ఎలాంటి పవిత్రుడో మనం కూడా అదే పరిశుద్ధతను కలిగి జీవించటమే యేసుక్రీస్తును గూర్చి తెలుసుకోవటం. సో కాబట్టి యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానం కూడా మనకు తెలిసి ఉండాలి. ఒక విషయం గమనించండి. యాక్చువల్గా ఈరోజు చెప్పబడుతున్నటువంటి వాక్యము మన మధ్యలో చెప్పబడాల్సినటువంటి వాక్యం కాదు, కానీ రైట్గా యేసుక్రీస్తును కూర్చున్నటువంటి జ్ఞానాన్ని మనము గత వారమే కొంత ఆలోచన చేశాం. ఏం ఆలోచన చేశాము అంటే, ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు నరులను ఏమన్నాడు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున చేయుదము మనము అన్నాడు. అనగా అక్కడ ఒక్కరే కనపడట్లేదు, ఒకరికంటే ఎక్కువ కనబడుతున్నారు. ఆ తర్వాత ఆదికాండము 3వ అధ్యాయం 26వ వచనము అనుకుంటాను, అక్కడ కూడా దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, యెహోవా ఆదాము మనలో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయను. దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు, మనము అని మాట్లాడుతున్నాడు, మనలో అని సంబోధిస్తున్నాడు, మనలో అని యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే అక్కడ యెహోవా దేవుడు కాక ఇంకా ఆయనతో పాటు ఎవరో ఉన్నారు. ఇక మీకు ఇక్కడ చెప్పాల్సింది, ఆది కాలము అనాది కాలము, ఆది కాలము. ఒకసారి ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం మనకందరికి బాగా తెలుసు. మీరు చెప్పండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇక్కడ ఆది యందు అని రాయబడింది, ఇన్ ద బిగినింగ్ అని రాయబడింది. ఆది అంటే ఆదిలో ఏం జరిగింది అంటే, ఆదిలో దేవుడు సృష్టిని సృష్టించటము ప్రారంభమైంది, సృష్టిని సృష్టించటము జరిగింది. ఈ సృష్టి ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ కాలాన్ని ఏమన్నారు అంటే ఆది అన్నారు. ఏమన్నారు? ఆది. ఈ ఆదికి ముందు కూడా ఒక కాలం ఉంది, దాని పేరే అనాది కాలము. ఎందుకంటే రోమా పత్రికలో, ఎఫెసీ పత్రికలో మనం గమనించినప్పుడు దేవుని అనాది సంకల్పము అని ఉంటుంది. సో ఆదిలో సృష్టి చేయబడింది అంటే సృష్టి కంటే ముందు ఒక కాలం ఉంది. ఆ కాలాన్ని ఏమన్నారు అంటే అనాది కాలము అన్నారు. మరి ఈ అనాది కాలములో ఆదిలో అయితే సృష్టి
ప్రారంభమైంది. మరి ఆదికి ముందున్నటువంటి అనాది కాలంలో ఎవరెవరు ఉన్నారు, అసలు ఏమి ప్రారంభమైంది అనే విషయాన్ని కనుక మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఆదికి ముందు అనాది కాలంలో దేవుడు ఉన్నాడు. ఆయన స్వయంభవుడు. ఆయన స్వయంభవుడు. అందుకే కొందరు ఏమంటుంటారంటే స్వయంభూ అంటుంటారు. స్వయంభూ అంటే ఆయనంతకు ఆయనే ఉన్నటువంటి వాడు. ఆయన ఎవరి ద్వారానో కలిగినటువంటి వాడు కాదు. ఆయన స్వయంభవుడు, తనకు తానే ఉన్నటువంటి వాడు. తర్వాత ఇలా ఉన్నటువంటి దేవుడు తన పరిచర్య కొరకు ఆయన మొట్టమొదటిగా ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే దేవదూతలను ఏర్పాటు చేసుకున్నాడు. దేవదూతలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఈ దేవదూతల్లో కూడా 3-4 రకాలైనటువంటి దేవదూతలు ఉన్నారు. ఒకసారి దాని గురించినటువంటి వాక్యం కూడా మీకు నేను ఆల్రెడీ చెప్పేశాను. 3-4 రకములైనటువంటి దూతలు ఉన్నారని, ఈ దూతలందరూ కూడా, ఈ దేవదూతలందరూ కూడా దేవునికి పరిచర్య చేయడానికే వారు నియమింపబడ్డారు, వారు సృష్టింపబడ్డారు. ఇది అనాది కాలం. అనాది కాలంలో దేవుడున్నాడు. దేవుడు తన పరిచర్య కొరకు దేవదూతలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది అనాది కాలంలో జరిగినటువంటి విషయం. ఇక అనాది కాలంలో ఇంకా చాలా విషయాలు జరిగాయి. ఇప్పుడు అది మన యొక్క అంశము కాదు. ఇక అలా దేవుడు ఆదిని ప్రారంభించాడు. ఇక సృష్టిని చేద్దాం, మానవులను ఈ భూమి మీదకి తీసుకుని వద్దాము అని చెప్పేసి ఇక సృష్టిని ఆయన నిర్మాణం చేయడము ప్రారంభించాడు. సృష్టిని నిర్మించడము ప్రారంభించాడు. మొదటి రోజున వెలుగును కలుగజేశాడు. రెండవ రోజున ఆకాశమును కలుగజేశాడు. ఆ తర్వాత మూడవ రోజున భూమి మీద ఉన్నటువంటి వృక్షములన్నింటినీ కూడా ఆయన, మొక్కలన్నింటినీ ఆయన చేశాడు. నాలుగవ రోజున సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, గ్రహములని అన్నిటినీ కూడా ఆయన సృష్టించాడు. ఇక ఐదవ రోజున సముద్ర చేపలను, ఆకాశ పక్షులను ఆయన సృష్టించాడు. ఇక ఆరవ రోజున అడవి జంతువులను, అడవి మృగములను, ప్రాకు పురుగులను చేశాడు. అదే ఆరవ రోజున చివరిగా ఎవరిని సృష్టించాడంటే ఆదాము హవ్వలను దేవుడు సృష్టించాడు. ఇది ఆది కాలము. ఇక ఆది ప్రారంభమైంది. అనాది ఏంటో చూసాము, అనాదిలో ఎవరెవరు ఉన్నారో చూసాము. ఇక ఆది ప్రారంభమైంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించను అనే మాటతో ఆది కాలము ప్రారంభమైంది. మనుషులు ఈ భూమి మీదకు వచ్చాడు. ఓకేనా? ఇది అనాది కాలము, ఆది కాలమును కూర్చున్నటువంటి వివరణ. రైట్. ఇక మనం ఇప్పుడు ఏం చూస్తున్నామంటే, దేవుడు అనేటువంటి ఈ శబ్దములో, దేవుడు అనేటువంటి ఈ పదములో ఎవరెవరు ఉన్నారు? ఒక్కరే ఉన్నారా, లేకపోతే ఒకరికంటే ఎక్కువగా ఉన్నారంటే, పోయిన వారమే మనం చూసాము, దేవుడు అనేటువంటి ఈ పద శబ్దములో ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నారు. ఒకరికంటే ఎక్కువ ఉన్నారు. దేవుడు మనము అని అంటున్నాడు అంటే, పోయిన వారం నేను చెప్పాను, దేవదూతలను కలిపి కాదు. ఎందుకో కూడా దానికి గల కారణము చెప్పాను కదా. మనము, ఎందుకంటే దేవదూతలు దేవునితో సమానము కాదు కాబట్టి దేవుడు దేవదూతలను ఎప్పుడు కూడా మనము అని సంబోధించడు. ఓకేనా? ఇవన్నీ దాదాపుగా పోయిన వారం మనము చూసాము. ఇక చూడండి, ఆదికాండం 11వ అధ్యాయంలో కూడా చదివామా పోయినసారి? ఆదికాండము చదివామా పోయినసారి కూడా? మనము దిగిపోయి అనే మాట ఉంటుంది బాబేలు గోపురము దగ్గర. అక్కడ కూడా దేవుడు మాట్లాడినటువంటి మాట ఏముంటుందంటే మనము. ఏమని ఉంటుంది? మనము అని ఉంటుంది. మనము దిగిపోయి అని ఉంటుంది.
కాబట్టి అక్కడ కూడా దేవుడు అనేటువంటి ఈ పదశబ్దములో ఒకరికంటే ఎక్కువ కనిపిస్తున్నారు. ఇంకొకటి చూడండి, ఇప్పుడు మనకు ఆల్రెడీ ఒకరి పేరు వచ్చేసింది. ఆది కాండంలో యెహోవా అనే పేరు వచ్చేసింది, అవును కదా. యెహోవా అనే పేరు మనకు వచ్చింది ఒకరు. ఇక నిర్గమాకాండము 23వ అధ్యాయం, నిర్గమాకాండము 23వ అధ్యాయము 20-21 వచనాలు ఒకసారి చూద్దాము. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇక యెహోవా దేవుడు ఉన్నాడు. మరి రెండవ వ్యక్తి ఎవరున్నారు? దైవత్వములో రెండవ వ్యక్తి ఎవరున్నారు అనే విషయాన్ని చూద్దాం. నిర్గమాకాండము 23వ అధ్యాయము 20-21 వచనాలు చూడండి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకు ఉన్నది. చెప్పబడినటువంటి ఈ మాటలన్నీ కూడా యెహోవా దేవుడు స్వయంగా పలికినటువంటి మాటలు. యెహోవా దేవుడు స్వయంగా పలికినటువంటి మాటలు. ఏమంటున్నాడు యెహోవా దేవుడు ఇశ్రాయేలులతో? ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నీకు ముందుగా నడుచుటకు ఒక దూతను నేను పంపుచున్నాను. ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయలుదేరి ఇక మధ్యలో ఎక్కడ ప్రయాణం చేసి కనానికి వెళ్ళాలి? అరణ్యములో ప్రయాణం చేసి అరణ్యము ద్వారా వాళ్ళు ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళాలి? కనానుకు చేరుకోవాలి. అరణ్యము అనేది ప్రమాదకరమైనటువంటి స్థలం, అవునా, ప్రదేశం. కాబట్టి దేవుడు ఇశ్రాయేలీయులకు ధైర్యాన్ని నింపటానికి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నీకు ముందుగా నడుచుటకు నేను ఒక దూతను మీకు ముందుగా పంపుతున్నాను. తర్వాత ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన, ఆ దూతను ఏమంటున్నాడు యెహోవా దేవుడు? ఆయన. ఎప్పుడైనా దేవుడు దేవదూతలని ఆయన అంటాడా? ఎప్పుడు కూడా ఆయన అలా పిలవాడు. ఆయన అంటే యెహోవా దేవుడే స్వయంగా ఆయన ఒక దూతను మీకు ముందుగా పంపుతున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను. ఆయన మీ వెంటే వస్తూ ఉంటాడు, మీకు ముందుగా వెళ్తూ ఉంటాడు. త్రోవలో మిమ్మల్ని ఆయన కాపాడుతూ ఉంటాడు. రేయింబగళ్ళు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. తర్వాత ఆయనకు కోపము రేపవద్దు. ఆయనకు కోపము రేపవద్దు. ఒకవేళ మీరు ఆయనకు కోపం తెప్పించారా, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు అంటే ఏదో ఒక పవర్ఫుల్ పర్సన్ గురించి చెప్తున్నాడు, అవునా. యెహోవా దేవుడు అంతటి సుప్రీం. యెహోవా దేవుడే మనకు సుప్రీం. ఆ సుప్రీమే ఒక సూపర్ పవర్ పర్సన్ గురించి చెబుతూ ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త. కానీ నేడు మనకు సంఘంలో చాలా మందికి జాగ్రత్త లేదు. చాలామంది అసలు ఆయన సన్నిధిలోనే జాగ్రత్తగా ఉండాలట. మరి ఆయన మార్గంలో బ్రతుకుతున్న మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. మన బ్రతుకులు జాగ్రత్తగా లేవు. చూడండి, జాగ్రత్తగా చూసుకున్నాం సార్. రైట్. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను. అంటే ఇక్కడ యెహోవా దేవుడు ఇశ్రాయేలీల ప్రయాణంలో వారికి ముందుగా వెళ్తున్నటువంటి ఒక ఆయనను గురించి మాట్లాడుతున్నాడు. ఎవరై ఉండవచ్చు ఈయన? ఎస్, ఈయన ఎవరై ఉంటాడో ఒకసారి మనం చూద్దాము. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువుతున్నాను, గమనించండి. 1 నుండి 4 వచనాలు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి,
వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎలయనగా తమ్మును వెంబడించిన ఇశ్రాయేలులారా, మిమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ రేచితే. మిమ్మును అరణ్యంలో వెంబడిస్తూ మీకు ముందుగా ఒక దూత వెళ్తాడు అని చెప్పబడింది కదా. ఆ దూత ఎవరో కాదు, యేసు క్రీస్తు. ఆ బండ క్రీస్తే, ఆ బండ క్రీస్తే. రైట్. ఒకవేళ మరి ఇప్పుడు అవును ఆయన యేసు క్రీస్తే, కానీ ఆయన దేవుడు కాదని మేము అంటున్నామని చాలామంది అంటున్నారు. ఆయన యేసుక్రీస్తే, అరణ్యంలో ఇశ్రాయేలులకు ముందుగా నడిచిన వ్యక్తి యేసుక్రీస్తే, మేము ఒప్పుకుంటాం. కానీ ఆయన దేవుడు కాదు అని చాలామంది అంటున్నారు. ఒకవేళ ఆయనకు దైవత్వము లేకపోతే, ఆయన దేవుడు కాకపోతే, యెహోవా దేవుడు అంతటి సుప్రీమే ఏమని పిలుస్తున్నాడు? ఆయన అంటాడు. ఆయన అని అంటాడా? కాకపోతే కదా. రైట్. సో కాబట్టి యెహోవా దేవుడే ఆయన అంటున్నాడంటే దైవత్వములోని రెండో వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. మొదటి వ్యక్తి ఏమో యెహోవా దేవుడు, రెండో వ్యక్తి ఏమో యేసుక్రీస్తు. మనకు ఈ సందర్భాల ద్వారా కనబడుతుంది. అవునా? రైట్. ఆ తర్వాత హెబ్రీయులకు రాయబడినటువంటి పత్రిక 7-8 వచనాలు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. ఇక్కడ చూడండి, దేవదూతలనైతేనేమో వాళ్ళు సేవకులు అంటున్నాడు, వాళ్ళు వారు పరిచారకులు అంటున్నాడు. యేసుక్రీస్తునైతే ఏమంటున్నాడు? తన కుమారుని గూర్చి అయితే దేవా ఏమని పిలుస్తున్నాడు? దేవా. యెహోవా దేవుడే యేసుక్రీస్తుని ఏమని పిలుస్తున్నాడు? దేవా అని పిలుస్తున్నాడు. మనకు పిలవడానికి ఎందుకో చాలామంది ఇది ఒప్పుకోవటం లేదు. దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది. కొత్త నిబంధన కాలం వచ్చిన తర్వాత ఇక యేసుక్రీస్తు యొక్క సామ్రాజ్యము ప్రారంభమవుతుంది. యేసుక్రీస్తు యొక్క శకము ప్రారంభమవుతుంది. యేసుక్రీస్తు యొక్క పరిపాలన ప్రారంభమవుతుంది. మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభువు యొక్క పరిపాలన కింద, అధికారం కింద ఇప్పుడు మనమందరము ఉన్నాము. ఓకేనా? కాబట్టి ఇక్కడ యెహోవా దేవుడు ఆయన అని సంబోధిస్తున్నాడు. తర్వాత దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును అని అంటున్నాడు. ఆ రెండవ వ్యక్తి ఎవరో కాదు, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. మరలా ప్రభు అనేది మరలా అది వేరొక అంశం. ప్రభు అనేది మరలా వేరొక అంశం. ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానంలో యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి మనం ఇప్పుడు చూస్తున్నాము. దైవత్వంలో ఆయన కూడా ఒక భాగము, ఆయన కూడా దేవుడు అనేటువంటి పదాన్ని మనం ఆలోచిస్తున్నాం. రైట్గా కృత నిబంధనకు వద్దాము. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 21వ వచనం చదువుకుందాము. 21. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనెను. గమనించండి, ఇక్కడ యోసేపుతో, మరియమ్మ భర్త అయినటువంటి యోసేపుతో దేవుడి మాట్లాడుతున్నాడు. ఆమె ఒక కుమారుని కనును, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును.
మన పాపముల నుండి మనల్ని ఎవరు విడిపిస్తారట? యేసుక్రీస్తు విడిపిస్తారట. ఇక్కడ బాగా గమనించండి, మన పాపముల నుండి మనల్ని విడిపించేవాడు దేవదూత అయి ఉంటారా, దేవుడై ఉంటాడా? కదా, ఖచ్చితంగా దేవుడే. మన పాపముల నుండి మనల్ని విడిపించగల శక్తి కేవలము ఎవరికి మాత్రమే ఉంది? దేవుడికి మాత్రమే ఉంది. వారి పాపముల నుండి మనుషులను ఏం చేస్తాడు? ఆయనే అనే పదం చూడండి, ఒకసారి చూడండి. అక్కడ ఏముంది చూడండి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయనే అంటే ఆయన తప్ప వేరొక మార్గమే లేదు. ఆయన తప్ప ఇక వేరొక మార్గమే లేదు. ఆయన రక్షించును అనేది వేరు, ఆయనే రక్షించును అనేది వేరు. అవునా? ఆయన రక్షించును, ఆయన రక్షిస్తాడు. ఆయన కాకపోతే ఇంకొక ఆయన రక్షిస్తాడు, ఇంకొక ఆయన కాకపోతే ఇంకొక ఆయన రక్షిస్తాడని. ఆయన అంటే ఆయన రక్షిస్తాడు అంటే ఆయనే తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనక ఆయన పేరే ఏమని పెట్టబడుతుందంటే రక్షకుడు అని అర్థమిచ్చు యేసు అని పెట్టబడుతుంది. యేసు అంటేనే మనల్ని మన పాపముల నుండి రక్షించు వ్యక్తి అని అర్థం. యేసు అనే మాటకు అర్థము రక్షకుడు, మన పాపముల నుండి మనల్ని విడిపించువాడు, మన పాపముల నుండి మనల్ని రక్షించువాడు అని అర్థం ఇచ్చే యేసు అని. ఆ తర్వాత యేసుక్రీస్తు ఇంకొక పేరు పెట్టడం జరిగింది. ఆ పేరు ఇమ్మానుయేలు. ఏమని? ఇమ్మానుయేలు అని. ఇమ్మానుయేలు అను మాటకు అర్థము దేవుడు మనకు తోడు. అంటే యేసుక్రీస్తు మనతో ఉన్నాడు అంటే ఎవరు మనతో ఉన్నట్టు? దేవుడు మనకు తోడు అని అర్థము. అర్థమైంది కదా? రోమీలకు రాయబడినటువంటి పత్రిక 9వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. 4-5 వచనాలు. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రదానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ ఇశ్రాయేలీల వంశములో యూదా గోత్రములో పుట్టినటువంటి యేసుక్రీస్తుని గురించి తెలియజేయబడుతూ ఏంటట? యేసుక్రీస్తుని గురించి ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి, ఈయన సర్వాధికారి అయిన దేవుడు. రెండు ఏమై ఉంటాడు? సర్వాధికారము కలిగి ఉంటాడు. అందుకే ఆయనకి ఏమని పేరు వచ్చిందంటే ప్రభువు. యేసుక్రీస్తు మనకిప్పుడు ప్రభువు. ఆయన మనకిప్పుడు ప్రభువు. ఆయనే మన రాజు, ఆయనే మన చక్రవర్తి, ఆయనే మనకు ప్రభువు. ఇప్పుడు మనకు ఆయన ప్రభువుగా నియమింపబడ్డాడు. ఈయన సర్వాధికారి అయిన, అంతేకాదు దేవుడై ఉండి, ఏమై ఉన్నాడు? దేవుడై కూడా ఉన్నాడు. సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. స్తోత్రార్హతలు ఎవరికి చెల్లిస్తాము? మనుషులకా, దేవదూతలకా, దేవునికా? దేవునికి. మనుషునికి కాదు, దేవదూతలకు కాదు, కేవలము దేవునికి మాత్రమే స్తోత్రార్హతలు మనము చెల్లిస్తాం. అందుకే ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అందుకే తోమా మాట్లాడుతూ యోహాను సువార్తలో నా దేవా అన్నాడు. ఒకసారి చూద్దాం, ఆ సందర్భాన్ని చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము
27, 28 వచనాలు చదువుకుందాము. 27, 28 వచనాలు చూడండి. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. తోమా ఏమని పిలిచాడట? నా ప్రభువా నా దేవా అని ఆయనను పిలిచాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఒక సందర్భం ఉంటుంది. ఎలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఈ సృష్టి అంతా కూడా ఆయన లేకుండా కలగలేదు. యేసుక్రీస్తు లేకుండా ఈ సృష్టిలో ఏది కూడా కలగలేదు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని ఆయన పేరు. బలవంతుడైన దేవుడు, ఆయన దేవుడు. యేసుక్రీస్తు కూడా దైవత్వములో ఒక వ్యక్తి అయి ఉన్నాడు, ఆయన కూడా దేవుడై ఉన్నాడు. అందుకే బలవంతుడైన దేవుడు అని యెషయా గ్రంథంలో చెప్పబడింది. ఇక ఫిలిప్పీలకు రాయబడినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6, 7 వచనాలు చదువుకుందాం. 6, 7 వచనాలు చదువుకుందాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఎంత మంచి మాట చూడండి ఇక్కడ. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి, అలాగంటే మనం కూడా దేవుని స్వరూపము, దేవుని పోలిక కలిగినటువంటి వారమే. కానీ మనము దేవునితో సమానమా? కాదు. కానీ యేసుక్రీస్తు దేవుని స్వరూపమును కలిగిన వాడయుండి, ఆ తర్వాత దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. పరలోకములో యెహోవా తండ్రి సింహాసనమునకు కుడి పార్శ్వమున ఆయన కూడా ధవల సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. దేవునితో సమానంగా దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆయన ఉండి ఆ భాగ్యాన్ని వదులుకొని ఈ భూమి మీదకు ఆయన వచ్చాడు. ఈ భూమి మీదకు ఆయన వచ్చాడు. రైట్. ఇక ప్రకటన గ్రంథానికి రండి. ప్రకటన గ్రంథము చూడండి, 5వ అధ్యాయం 13, 14. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. ఇక్కడ బాగా గమనించండి. ప్రతి సృష్టిలో ఉన్న ప్రతిది, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును. స్తోత్రము ఎవరికిది? మనుషునికా, దేవదూతలకా, దేవుడికా? స్తోత్రము దేవుడికి. ఘనత కొన్ని మారులు మనుషులకు, కొన్ని మారులు దేవుడికి. మహిమ దేవుడికి, ప్రభావము దేవుడికి అని చెబుతూ మహిమ, ఘనత, ప్రభావము, స్తోత్రము యుగ యుగములు కలుగును గాక అని చెప్పి ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా
ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. దేవదూతలు ఆమేన్ అని చెప్పగా 24 పెద్దలు ఉన్నారు కదా, ఆ పెద్దలు ఏం చేశారట? సాగిలపడి సాష్టాంగ నమస్కారము చేశారు. మన క్రైస్తవ్యం ప్రకారంగా ఎవరికి మాత్రమే మనం సాష్టాంగ నమస్కారం చేస్తాము? దేవుడికి మాత్రమే. అందుకే క్రైస్తవ్యంలో తల్లిదండ్రుల దీవెనలను కోరుకుంటాం, కానీ తల్లిదండ్రుల పాదాల మీద పడి దీవెనలు కోరుకోము. తల్లిదండ్రుల దీవెనలు అవసరమే, ఎందుకంటే మనుష్యుల దయ ఎందును, దేవుని దయ ఎందును, వయస్సునందును, జ్ఞానమునందును వర్ధిల్లుచుండెనన్న మాట ఉన్న ప్రకారంగా రైట్, కరెక్టే. కానీ సాష్టాంగ నమస్కారము కేవలము దేవుడికి మాత్రమే, దేవుడికి మాత్రమే. ఇక్కడ సింహాసనాసీనుడై ఉన్న తండ్రికిని, గొర్రెపిల్లగా ఉన్నటువంటి యేసుక్రీస్తుకు, వీరిరువురికి కూడా 24 పెద్దలు ఇలా సాష్టాంగ నమస్కారము చేశారు. సో ఇప్పుడు చదువుకున్నటువంటి అన్ని మాటలను బట్టి కూడా ఏలైనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఆయన పరలోకవాసి అయి ఉన్న, ఆయన భూలోకవాసి అయి ఉన్న, ఆయన ఏమై ఉన్నాడు? ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నాడు, మనకు ఆయన ప్రభువై ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నాడు, మనకు ప్రభువై ఉన్నాడు. ఇది వేరే అంశం. మళ్ళా ఆయన దేవుడై ఉన్నాడు, మనకు ప్రభువై ఉన్నాడు అనేది అది వేరొక అంశం. ఇక చివరిగా ముగించుకుందాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలలో, యోహాను సువార్త 1వ అధ్యాయము. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. చూసి చెప్పారా, చూడకుండా చెప్పారా? ఇస్తారమ్మా, మీరు చెప్పారు. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ సందర్భంలో చూడండి, 1వ వచనం చూడండి. ఆది యందు వాక్యముండెను, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యమే ఏమై ఉన్నాడు? దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, దేవుని యొద్ద ఉండెను. ఆది యందు వాక్యం ఉండెను, ఆది యందు వాక్యము. వాక్యాన్ని మరొక పరిభాషలో ఏమంటారు అంటే శబ్దము అంటారు. వాక్యాన్ని ఇంకొక పరిభాషలో ఏమంటారు? శబ్దము అంటారు, శబ్దము అంటారు. మీకు విషయం చెప్తాను చూడండి. సైన్స్ ఈ సృష్టి ఎలా ఏర్పడింది అంటే ఏం చెప్తుంది సైన్స్? ఇట్స్ ఎ బిగ్ బ్యాంగ్ థియరీ. ఒక పెద్ద విస్ఫోటనం, ఒక పెద్ద పేలుడు సంభవించింది. పేలుడు అంటే నథింగ్ బట్ శబ్దం, అవునా? ఒక పెద్ద పేలుడు సంభవించి అందులో నుండి ఈ యొక్క సృష్టి, ఇవన్నీ గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా వచ్చాయి అని. తర్వాత హిందుత్వానికి వద్దాం. హిందుత్వంలో ఓంకారము అని ఉంటుంది. ఏముంటుంది? ఓంకారం. ఈ ఓంకారాన్ని వాళ్ళు ఏమంటారంటే నాదము అంటారు. ఓంకార నాదము, ఓంకార నాదము. నాదము అనగా శబ్దము, నాదము అనగా శబ్దము. అందుకే కొన్ని గుళ్ళకి వెళ్ళినప్పుడు మీకు ఏమనిపిస్తుందంటే ఒక్కటే వినిపిస్తుంటుంది. అర్థమవుతుందా? ఇందులో ఏం లేదు, దేవుడు అని లేదు, లేదా ఏమైనా ఇది ఇలా చెయ్యండి అని లేదు, ఏం లేదు. ఊరికే అని వస్తుంది. ఆ ఓంకారము ఎవరో కాదు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు.
వాక్యమైనటువంటి యేసుక్రీస్తు. వాళ్ళు ఏమంటారంటే దాన్ని ఓంకార నాదము. ఆ ఓంకారంలో నుండే ఈ సృష్టి అంతా కలిగిందని వాళ్ళు చెప్తారు. ఆ ఓంకారము అనే నాదము నుండే ఈ సృష్టి కలిగిందని హిందుత్వం చెప్తుంది. ఒక పెద్ద పేలుడు సంభవించింది. పేలుడు సంభవించి అందులో నుంచి ఈ సృష్టి వచ్చింది అని సైన్స్ చెప్తుంది. బైబిల్ చెప్తుంది వాక్యము అనేటువంటి శబ్దము ఈ సృష్టినంతటిని కూడా చేసింది. ఆ వాక్యము ఎవరో కాదు, ఆ శబ్దము ఎవరో కాదు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అర్థమైందని అనుకుంటున్నాను కదా, రైట్. సో ఇది యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని కూర్చున్నటువంటి మాట. ఇద్దరు దైవత్వములో యెహోవా దేవుడు మొదటి వ్యక్తి, రెండో వ్యక్తిగా ఎవరిని చూసాము? యేసుక్రీస్తును చూసాము. ఇక మూడో వ్యక్తిని ఊరికే చెబుతాను అంతే, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడనటువంటి మాట ఉంటుంది. ఆ తర్వాత మత్తయి సువార్తలో ఒక చిన్న సందర్భం ఉంటుంది. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను వానికి పాపక్షమాపణే లేదు అంటాడు. అంటే పరిశుద్ధాత్మను కనుక దూషిస్తే క్షమాపణే లేదు అంటాడు. అంటే అంత పవర్ఫుల్. అంటే ఆయన కూడా ఏమై ఉంటాడు? దేవుడై ఉంటాడు. అందుకే పరిశుద్ధాత్మను, మీలోనున్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అనుకుంది, ఆత్మను ఆర్పకుడి అని ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మను మీరు దుఃఖ పెట్టవద్దు అనేటువంటి సందర్భం కూడా ఉంటుంది. కాబట్టి దైవత్వాన్ని మనం ఇప్పుడు ఆలోచించేసాము. దైవత్వాన్ని గురించి, దేవుడు అనేటువంటి ఆ యొక్క పదాన్ని గురించి మనం ఆలోచించాము. ఈ దేవుడు అనేటువంటి దాంట్లో యెహోవా దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి, పోయినసారి చెప్పాను, వాళ్ళు ఇలా ఉండరు, వాళ్ళు ఇలా ఉంటారు. మీకు చూడడానికి ఎన్ని వేలు కనిపిస్తున్నాయి? ఒకటే అన్నట్టుగా, ఒకటే కనిపించట్లేదు, ఒకటే అన్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఇలా తిప్పి చూస్తే అది 3. ఇది ఎలాగో దేవుడు కూడా ఒక్కటిగా, ముగ్గురు ఒక్కటిగా ఉండి అనాది సంకల్పాన్ని వారు సంకల్పించి ఆ అనాది సంకల్ప రక్షణ పద్ధతిలో మనలందరినీ కూడా వాళ్ళు రక్షించి మనల్ని పరలోకానికి తీసుకెళ్ళాలి అనేది ఆ దైవత్వం యొక్క ఆలోచన. ఇలా అందుకే ఎందుకు ఈ వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నామంటే, చాలా సంఘాల్లో చాలా క్రైస్తవులు యేసుక్రీస్తును దేవుడు కాదు అని అంటున్నారు. దేవుడు కాదు, ఆయన కేవలం దేవుని కుమారుడు మాత్రమే. ఇంకా చెప్పాలంటే ఆయన ఒక ప్రవక్త మాత్రమే. ఇంకా చెప్పాలంటే ఆయన కూడా దేవదూతలలో ఒకడు అని మాత్రమే మాట్లాడుకుంటున్నారు. అలా కాదు, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు, నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అనేటువంటి సందర్భంగా ఈ వాక్యాన్ని మనం నేర్చుకున్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత మరొకసారి ఈ వాక్యాన్ని చదువుకోండి. అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.